హలో డియర్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, కన్ఫామ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. మీకు ఏమైనా లాస్ట్లో మీ అభిప్రాయాలను చెప్పాలనుకుంటే కింద కమెంట్ బాక్స్ మీకోసం ఓపెన్ చేస్తా, డెఫినెట్గా కామెంట్ చేయండి. ఇక లేట్ లేకుండా చెప్తున్నా. సో నేను ఇంతకుముందు ఒక సిరీస్ స్టార్ట్ చేసా, ఎస్ఐ అభ్యర్థులు తరచుగా వదిలేస్తున్న అంశాలు. అంటే మనం ఎంత బాగా చదువుకున్నా కొన్నిసార్లు కొన్ని విషయాలు పక్కన పెడతాం. ఆ పక్కన పెడుతున్న విషయాలు ఎగ్జామ్స్లో వస్తే గుండె పూట కన్నా భయంకరమైనది అవి. ఓకేనా? అందుకే నేను ఒక సిరీస్ స్టార్ట్ చేస్తాను. కరెంట్ అఫైర్స్ అయినా, స్టాటిక్ జీకే అయినా, సబ్జెక్ట్ అయినా, ఏదైనా కూడా మనం వదిలేసే అంశాలు ఏమైనా ఉంటే వాటిని డెఫినెట్గా మీకు రిమైండ్ చేసే బాధ్యత నాది. ఈ కాంటెక్స్లో నేను వీడియోస్ చేస్తున్నా. ఈ వీడియోస్లో నేను ముఖ్యంగా ఇప్పుడు ఇరిగేషన్ గురించి మాట్లాడుతున్నా. ఇరిగేషన్ అంటే తెలుగులో నీటి పారుదల అంటున్నాం. సో నీటి పారుదల అనగానే మీరు ఈ ముగ్గురు వ్యక్తులను గుర్తుపెట్టుకోండి. ఒకటి సిఆర్ పాటిల్ గారు, నెక్స్ట్ వి సోమన్న, నెక్స్ట్ రాజ్భూషణ్ చౌదరి. వీళ్ళు ఎవరంటే ఇరిగేషన్ శాఖకి మినిస్టర్స్గా మనం చూసుకోవచ్చు. అయితే ఇరిగేషన్ ఎందుకంత ఇంపార్టెంట్ అంటే మన దేశం 1.48 బిలియన్స్, అంటే ఇంతమంది ఉన్న ఈ దేశంలో మనకి సరైన ఇరిగేషన్ ఫెసిలిటీస్ లేవు. ఓకే. అండ్ రెండోది ఏంటంటే మన కంట్రీలో ఓన్లీ ఒక 90 to 100 డేస్ మాత్రమే మనకి రెయిన్ఫాల్ ఉంటుంది. మరి ఇలాంటప్పుడు మన దేశంకి అగ్రికల్చర్ కానీ ఈ వాటర్ ఫెసిలిటీస్ కానీ లేకపోతే ఇంకెంత భయంకరంగా ఉంటుంది. దెర్ ఈజ్ నో ఆప్షన్. ఇరిగేషన్ ఫెసిలిటీస్ మస్ట్ అండ్ షుడ్ అని ఈ విషయం నేను కాదు, యుఎన్ డేసా, ఓకే, యునైటెడ్ నేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామికల్ అండ్ సోషల్ అఫైర్స్ వాళ్ళు ఈ విషయం చెప్పడం జరిగింది. సో ఇలాంటి ఒక ఆర్గనైజేషన్ 1948లో న్యూయార్క్లో ఉద్భవించింది. కానీ 1997 మళ్ళీ తన రూపం మార్చుకొని కొత్తగా మన కళ్ళ ముందుకు వచ్చింది. ఏం జరిగింది ఈ గ్యాప్లో? ఏం జరిగింది? ఎందుకు తన రూపం మార్చుకుంది? వీళ్ళు చేసిన ముఖ్యమైన పని ఏంటంటే ప్రపంచ దేశాలు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ వర్క్ అవుతున్నాయి, అవ్వట్లేదా? మరి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ 17 గోల్స్. ఈ 17 గోల్స్కి ముందు నేను ఒక విషయం మీకు చెప్పాలి. ఏంటంటే 1983లో అప్పటి నార్వే పిఎం, తన పేరు శ్రీమతి బ్రంట్లాండ్ గారు, ఓకేనా, శ్రీమతి బ్రంట్లాండ్ గారు. ఈవిడ ఒక కమిషన్ వేసింది. ఆ కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది 1987లో. ఆ రిపోర్ట్ని మనం ఏమంటున్నామంటే అవర్ కామన్ ఫ్యూచర్ అంటున్నాం. ఓకేనా, అవర్ కామన్ ఫ్యూచర్. ఇది లాస్ట్ టైం మీ కాన్స్టేబుల్ సంబంధించిన క్వశ్చన్స్లో చూడొచ్చు. ఓకే, అవర్ కామన్ ఫ్యూచర్. ఇందులోంచి ఆమె ఒక పదాన్ని ప్రయోగించింది, అదే ఎస్డిజి. ఎస్డిజి అంటే ఏంటి? సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే ఏంటి? సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు. అంటే ఏంటంటే ప్రజెంట్ ఉన్న రీసోర్సెస్ని కంప్లీట్గా వాడకుండా భావితరాలకు అవి ఉండే విధంగా ప్రజెంట్ మనం సమర్థవంతంగా వాడుకోవాలని ఈ థియరీ మనకు చెప్తుంది. దాన్నే మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటున్నాం. ఈ మొత్తంగా 17 ఉన్నాయి. అయితే ఈ గోల్స్ మనకి ఎలా వచ్చినాయి అంటే 1992లో బ్రెజిల్ ఒకప్పటి క్యాపిటల్, దాన్నే మనం రియో అంటున్నాం. ఇక్కడ ఒక సదస్సు జరిగింది. దీన్నే రియో సదస్సు లేదా ఎర్త్ సదస్సు లేదా దీన్నే మనం ధరిత్రి సదస్సు అనే పేరుతో పిలుచుకుంటున్నాం. ఇక్కడ 3 రిజల్యూషన్స్ వచ్చినాయి. ఒక రిజల్యూషన్ అంటే తీర్మానాలు UNFCCC అంటే యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. రెండవది బయోలాజికల్ డైవర్సిటీ. దీని మీద ఇండియా తీసుకున్న స్టాండ్ వచ్చే బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ ఇండియా 2002 వచ్చింది. ఓకేనా. ఇక మూడవది అజెండా 21. అజెండా 21 అంటే 21st సెంచరీ అంటే 2000 నుంచి 2099 మధ్యలో సాధించాల్సిన లక్ష్యాలు. ఈ లక్ష్యాల్లో భాగంగా 2015 నుండి 2030 వరకు ఒక 17 గోల్స్ని సాధించాలని చెప్తుంది. ఆ 17 గోల్స్లో గోల్ నెంబర్ 6 వచ్చేసి నీరు గురించి మాట్లాడుతుంది. ఓకేనా, నీరు గురించి అండ్ శానిటేషన్ అంటే పారిశుద్ధ్యం గురించి ఈ గోల్ మాట్లాడుతుంది. ఓకేనా. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని 17 ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి, అదేమైనా ట్రిక్ ఏమైనా కోడ్ ఉంటే చెప్పండి సార్ అని మీరు ఏమైనా అనుకుంటే కింద కామెంట్ చేయండి. డెఫినెట్గా దాని మీద ఒక వీడియో చేస్తా. నాకు కష్టం అవుతుంది 17 గుర్తుపెట్టుకోవడం మీరు అనుకుంటే నన్ను అడగండి, నేను చెప్తాను. దానికి కూడా ఏం ప్రాబ్లం లేదు. సో ఇవన్నీ కారణాల వల్ల మన ఇరిగేషన్ ఇంపార్టెంట్ అయింది. అయితే ఇరిగేషన్ కాంటెక్స్లో మనం చూసుకుంటే ప్రపంచంలో నీరు ఎక్కడి నుంచి దొరుకుద్ది అంటే నెంబర్ 1లో సముద్రాల నుంచి దొరుకుద్ది, నెంబర్ 2 ఐస్ అండ్ హిమాలయ నదాల నుంచి దొరుకుతుంది, నెంబర్ 3 చూసుకుంటే గ్రౌండ్ వాటర్ నుంచి, నెంబర్ 4 చూసుకుంటే లేక్స్ నుంచి అంటే సరస్సుల నుంచి, నెంబర్ 5 చూసుకుంటే మాయిశ్చర్ ఇన్ సాయిల్ అంటే మృత్తికల్లో ఉన్న తేమ నుంచి దొరుకుతుంది, నెంబర్ 6 చూసుకుంటే వాతావరణం నుంచి దొరుకుతుంది, నెంబర్ 7 చూసుకుంటే నదుల నుంచి ఇంత వాటర్ లభ్యమవుతుంది. మరి ఇలాంటి వాటర్ని మన దేశంలో ఎక్కువ దేనికి వాడతామంటే నెంబర్ 1 ప్లేస్లో అగ్రికల్చర్, నెంబర్ 2 ప్లేస్లో
మున్సిపాలిటీస్ అండ్ రూరల్ యూజేజ్కి, నంబర్ 4లో చూసుకుంటే ఇండస్ట్రీస్ ఎలక్ట్రిసిటీకి, నంబర్ 4లో చూసుకుంటే లైవ్ స్టాక్ అంటే పశు సంపద కోసం మనం ఎక్కువ నీటిని వాడుతుంటాం. మరి ఇలాంటి నీటికి టెక్నికల్ సపోర్ట్ ఇవ్వడానికి మన దేశంలో నీళ్ళ వినియోగం, నీళ్ళకు సంబంధించిన విధి విధానాలు చూసుకోవడానికి మన కంట్రీలో సెంట్రల్ వాటర్ కమిషన్ అన్న ఒకటి ఏర్పడింది. ఒక స్టాట్యుటరీ బాడీ 1945లోనే. ఎలా ఏర్పడిందంటే నాటి లేబర్ పార్టీలో ఒక ఎంపీగా కొనసాగుతున్న ద గ్రేట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ ఆలోచన ఇవ్వడం జరిగింది. వీళ్ళ హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకి న్యూఢిల్లీలో ఉంటుంది. దీనికి మొదటి చైర్మన్గా మనకి డాక్టర్ కోస్లా గారు దీనికి పనిచేయడం జరిగింది. ఓకేనా. సో ఇలా ఏర్పడింది. అయితే మన దేశంలో ఇరిగేషన్ టైప్స్ వచ్చేసి 3 రకాలుగా ఉంటుందండి. ఒకటి బావులు, 2 చెరువులు, 3 ఒకటి వచ్చేసి బావులండి. ఒకటి వచ్చేసి మన దేశంలో నంబర్ 1లో మనకి బావులు, నంబర్ 2లో కెనాల్స్ కాలువలు, నంబర్ 3లో చెరువులు ట్యాంక్స్ ఇలా ఉంటాయి. బావుల ద్వారా ఇరిగేషన్ 62% జరుగుతుంది, కెనాల్స్ ద్వారా 26% జరుగుతుంది, చెరువుల ద్వారా ఒక 3% జరుగుతుంది, మిగతా ఇతర ఇరిగేషన్ వల్ల ఒక 11% జరుగుతుంది. ఇలా మన దేశంలో ఇరిగేషన్ మనం చూడొచ్చు. అయితే ఈ నీళ్ళకు సంబంధించి మన దేశంలో మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి అని ఒక కొత్త మినిస్ట్రీ శాఖ 2019లో ఏర్పడింది. అది ఏర్పడక ముందు 2012లో మన ఇండియన్ గవర్నమెంట్ ఒక స్టాండ్ తీసుకుంది. దాన్నే ఇండియన్ వాటర్ వీక్ అనే పేరుతో తీసుకొస్తే ప్రజెంట్ దాన్ని ఇండియన్ ఇంటర్నేషనల్ వాటర్ వీక్ అంటున్నాం. ఇది కరెంట్ అఫైర్స్లో చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇలాంటి ఇండియన్ వాటర్ వీక్ అంటే ఏంటంటే ఒక వారాన్ని నీళ్ళ కోసమే కేటాయించి పాలసీలు కానీ, అడ్వైస్లు కానీ, సజెషన్స్ కానీ, గైడ్లైన్స్ కానీ, లేదంటే ఇంకేదైనా కూడా మన దేశం వివిధ దేశాల నుంచి చాలామందిని రీసెర్చర్స్ పిలిచి ఇక్కడ ఒక వేదికను అలంకరిస్తుంది. ఆ వేదిక ప్రకారంగా మనం ఇవన్నీ విషయాలు మాట్లాడుకుంటాం అన్నట్లుగా. సో ఇక్కడ మనం ఏం మాట్లాడతాం అనేది మనకి అన్నంత అనవసరం. బట్ ఆ ప్రతి ఈవెంట్కి మనం ఒక థీమ్ పెట్టుకుంటాం. ఆ థీమ్ మాత్రం చాలా మ్యాటర్ ఇది. సో ఇలాంటి వేదికలు ఇప్పటికీ 2012, 2013, 2015, 2016, 2017, 2019 కరోనా గ్యాప్ వల్ల 2022 మళ్ళీ గ్యాప్ వల్ల 2024 ఇప్పటివరకు ఇలాంటి ఈవెంట్స్ 8 సార్లు జరిగినాయి. ఈసారి జరుగుతున్న ఈవెంట్ 9వసారి. ఈసారి వచ్చేసి అంటే ఈ 2026 సెప్టెంబర్ 22 నుంచి 26 వరకు జరుగుతుంది. ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే మనకి క్లైమేట్ రెసిలియంట్ వాటర్ మేనేజ్మెంట్. సో మీరు తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా ఇదే గుర్తు పెట్టుకోవాలి. ఏంటి క్లైమేట్ రెసిలియంట్ వాటర్ మేనేజ్మెంట్. ఓకేనా, వాటర్ మేనేజ్మెంట్ అని ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా. అదేవిధంగా మనం చూసుకుంటే మన దేశంలో ఎక్కువగా ఇరిగేషన్ కల్పిస్తున్న రాష్ట్రాల ప్రకారం చూసుకుంటే మనకి యూపీ ఫస్ట్ ప్లేస్లో, మధ్యప్రదేశ్ సెకండ్ ప్లేస్లో, రాజస్థాన్ థర్డ్ ప్లేస్లో ఉంది. ఇరిగేషన్ కాంటెక్స్లో పర్సంటేజ్ పరంగా మనం చూసుకుంటే మనకి పంజాబ్ ఫస్ట్ ప్లేస్లో, హర్యానా సెకండ్ ప్లేస్లో, ఉత్తరప్రదేశ్ థర్డ్ ప్లేస్లో ఉంది. ఇక ఏపీ తెలంగాణ వాటా చూసుకుంటే ఏపీ ఒక 47%, తెలంగాణ ఒక 44%గా మన కళ్ళ ముందు కనబడుతుంది. అయితే మన కంట్రీలో ఇప్పుడు మనం ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. యాక్చువల్గా ఇది మనకేంటంటే డ్యామ్స్ సేఫ్టీ ఉన్నాయా లేవా, సో డ్యామ్స్లో ఏమైనా తేడాలు ఉన్నాయా, టెక్నికల్ సపోర్ట్ ఇవ్వాలా, డిజైన్ ఇవ్వాలా, ఇవన్నీ విషయాలు డిస్కస్ చేస్తానికి మన కంట్రీలో 2021లో సెంట్రల్ గవర్నమెంట్ ఒక చట్టం చేసింది. ఆ చట్టాన్ని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ యాక్ట్ అనే పేరుతో పిలుచుకుంటాం. సో ఇది ఒక స్టాట్యుటరీ బాడీ. దీంట్లో మెంబర్స్ వచ్చేసి ఒక చైర్మన్తో పాటు ఇంకొక 5 దీంట్లో ఉంటారు. వీళ్ళ హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకి న్యూఢిల్లీలో కనబడుతుంది. ఓకేనా, ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మన దేశంలో వాల్యూమ్ పరంగా అంటే ఎక్కువ ఘన పరిమాణం ప్రకారం చూసుకుంటే ఇందిరా సాగర్ లేదా పునాస డ్యామ్ లేదా నర్మదా సాగర్ ఏదైనా ఒకటేనండి. ఇది మన దేశంలో చాలా పెద్దది. దీని వాల్యూమ్ ఎంత అంటే 432 TMCs ఉంటుంది. ఒక TMC అంటే హైదరాబాద్ ఒక హుస్సేన్ సాగర్. అలాంటి హుస్సేన్ సాగర్ 432 ఒకే దగ్గర కలిసి ఎంత పెద్దగా ఉంటుంది, అంత సైజు దీన్ని ఉన్నట్లుగా. మరి నెక్స్ట్ ఇండియాలోనే అతి ఎత్తైన డ్యామ్ చూసుకుంటే అది మనకి ఉత్తరాఖండ్లో భాగీరథి రివర్ మీద కన్స్ట్రక్షన్ చేసిన తెహ్రీ డ్యామ్. మరి సెకండ్ ఎత్తైనది ఏంటంటే మన దేశంలో బాక్రా డ్యామ్. అది సట్లెజ్ అనే రివర్ మీద మనకు కనబడుతుంది. తర్వాత లెంత్ పరంగా చూసుకుంటే మన దేశంలో ఒడిస్సాలో సంబల్పూర్ జిల్లాలో ఉన్న మనకి హీరాకుడ్ డ్యామ్ కనబడుతుంది. ఓకేనా. సో జనరల్గా వీటి యొక్క ఘన పరిమాణాన్ని అంటే వాల్యూమ్ ఆఫ్ ది వాటర్ రిజర్వాయర్స్ని మనం TMCలో కొలుస్తాం. 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్గా మనం చూసుకుంటాం. ఓకే, అదే మనం ఫ్లోయింగ్ ఆఫ్ ది వాటర్ ప్రవాహ రేటుని మనం చూసుకుంటే క్యూసెక్లో కొలుసుకుంటాం. క్యూబిక్ ఫీట్ పర్ సెకండ్ అని ఇలా ఉంటాయండి. సో ఒక TMC అంటే ఎంత అంటే మీ ఒక వదిలేస్తున్నా ఇలా 1 కిలోమీటరు, ఇలా 1 కిలోమీటరు, ఇలా 1 కిలోమీటరు, ఇలా 1 కిలోమీటరు,
ఇన్ని కిలోమీటర్ల నీళ్ళని మన 100 ఫీట్ల హైట్తో ఇటు 100 ఫీట్లు ఇటు 100 ఫీట్లు ఇటు 100 ఫీట్లు ఇటు 100 ఫీట్లు మళ్ళీ 1 కిలోమీటర్ 1 కిలోమీటర్ 1 కిలోమీటర్ 1 కిలోమీటర్ ఇలా గీస్తే ఒక క్యూబ్ తయారవుతుంది. కానీ ఆ క్యూబ్ టోటల్ కెపాసిటీ ఎంత అంటే 2831 లీటర్లు. ఎన్ని నీళ్ళు? సో ఇన్ని నీళ్ళని 31 కోట్ల లీటర్, 2831 కోట్ల లీటర్లు. ఇది 6.5 లక్షల మందికి ప్రతిరోజు ఒక్కొక్కరికి మనం 120 లీటర్ పర్ డే ఇచ్చినా కూడా 1 ఇయర్ అయినా కూడా ఈ వాటర్ మిగులుతాయి. ఓకేనా? సుమారుగా ఇవి 10,000 ఎకరాల నీళ్ళని అంటే 10,000 ఎకరాల భూమిని తడిపే కెపాసిటీ వీటిది అన్నట్లుగా. ఈ జనరల్గా ఒక క్యూసెక్ అంటే ఒక క్యూబిక్ ఫీట్ పర్ సెకండ్, అంటే ఒక సెకండ్కి 28 లీటర్ల నీళ్ళు ఇలా మనకి ఫ్లో అవుతాయని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. ఇరిగేషన్ సంబంధించి ఇవి కొన్ని ఫ్యూ ఫ్యాక్ట్స్ అండి. సో ఇలాంటి ఫ్యాక్ట్స్ని కొంచెం గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. ఎందుకంటే మేజర్గా కానిస్టేబుల్ లాంటి ఎగ్జామ్స్లో ఇలాంటి క్వశ్చన్స్ని మనని ప్రతిసారి అడుగుతున్నాడు కాబట్టి చెప్తున్నా. సో ఇవి చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి వీడియోస్తో నేను మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్ యూ గైస్.